మా తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో గోచారం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు? ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ధనస్సు రాశిలో ద్వితీయంలో శుక్రుడు శుభగ్రహం. సో ఎప్పుడైతే శుభగ్రహం ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉంటుందో ఇంట్లో అన్ని శుభకార్యాలు జరగడానికి, శుభాలు జరగడానికి, అలా శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు శుభగ్రహాలు అన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళు శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, శుక్రుడు అంటే ఏంటి, మనకి జనరల్గా ప్రేమ, తర్వాత కంఫర్ట్ జోన్స్, లైఫ్లో ఏవైతే మనకి కంఫర్ట్గా ఉంటుందో అది ఇప్పిస్తుంటాడు ఆయన. అంటే మన కుటుంబంలో ఏవైతే కోరికలు ఉన్నాయో, వాహన యోగం కావాలంటే వాహనాలు కావాలంటే వాహనం రావడం, గృహయోగం అంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం అందరూ, ఆ ఇల్లు రావడం అనేది ఏంటంటే, ఇల్లు కొనడం అనేది, స్థలం చూడడం అనేది కానీ, పొలం కొనడం కానీ, ఇవన్నీ ఏమవుతుంది వీళ్ళకి కుటుంబ స్థానం శుక్రుడు ఉండడం వల్ల అది శుభప్రదంగా లక్ష్మీప్రదంగా మారుతాయి. చాలా మంది మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఈ ఇల్లు కొన్న దగ్గర నుంచి మేము అమ్మలేకపోయాం, ఈ ఇల్లు చాలా బ్రహ్మాండంగా మాకు కలిసి వచ్చింది, ఇంట్లోకి వచ్చిన నుంచి అన్ని పనులు మాకు బాగా జరుగుతున్నాయి, అసలు ఈ ఇల్లు అమ్మాలి అనే అవసరం ఎప్పుడు రాదు, ఒక అమ్మాలి అనుకుంటే డబ్బులు ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఇంక ఇల్లు అమ్మో మేము అంటుంటారు. అది ఎందుకంటే అది లక్ష్మీప్రదంగా మారుతుంది. ఇలా శుభగ్రహాలు ఉన్నప్పుడు, ఇలా శుభ సమయాలు ఉన్నప్పుడు కొనుక్కున్నప్పుడు అలా మారుతాయన్నమాట. సో ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఆ ఇల్లు అనుకూలంగా వీళ్ళకి లక్ష్మీప్రదంగా మారుతుంది. స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా అలాగా లక్ష్మీప్రదంగా మారుతాయి. వివాహాలు అవ్వాల్సిన వాళ్ళకి వివాహాలు అవ్వడము, శుభకార్యాలు ఇంట్లో చేయడము, లేదా శుభకార్యాలు వీళ్ళు పాల్గొనడము, శుభకార్యాలకి సాయం చేయడము, ఇవన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి. సో గృహయోగం, వాహన యోగము, ధనయోగం అనేది ఉంది. సో ధనయోగం అంటే మన చిరాస్తుల నుంచి రావాల్సిన డబ్బులు కానీ, ఆస్తి కానీ రావడం ధనయోగం. అంటే ఈ మాసంలో ఈ ధనుసు రాశి వాళ్ళకి ధనయోగం ఉంది. యోగం ఎలా వస్తుంది మనకంటే, ఆస్తి నుంచి రావచ్చు, ఎప్పటి నుంచో స్థలం అమ్మాలనుకుంటే ఆ స్థలం అమ్ముడిపోయి డబ్బులు రావచ్చు, అలా యోగం అన్నమాట. సో అలాంటి మంచి శుభ ఫలితాలే ధనుసు రాశి వాళ్ళకి అన్ని అనుకూలంగానే ఉన్నాయి. సో విద్యార్థులకు కానీ, వివాహ చేసుకునే వాళ్ళకి కానీ, తర్వాత సంతాన భాగ్యం కోసం ఎదురు సంతాన భాగ్యం రావడం కానీ, చిన్న చిన్న విషయాలు అంటే పెద్ద పెద్ద కోరికలు కాదు, చిన్న చిన్న కోరికలు వాళ్ళకు తీరుతాయి. ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఒక మిక్సీ కూడా వచ్చేస్తున్నారు. అలాగే చిన్న వస్తువు యోగం అంటే ఏ వస్తువు అయినా, దాని బంగారం కావచ్చు, మనం చిన్న కొన్న మిక్సీ కావచ్చు, అలా అనమాట. సో ప్రతిదీ ఖర్చు అధికంగా కనిపిస్తుంటుంది, అలాగే అన్ని వస్తువులు అలా వస్తూ ఉంటాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే అన్ని అనుకూలంగానే ఉన్నాయి. చాలా శుభగ్రహాలు అంటే శుభగ్రహం ఎప్పుడైతే వీళ్ళకి వీక్షణ ఉందో, గురువు వక్రించి శుభదృష్టి ఉందో, వీళ్ళకి అన్ని అనుకూలంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి ధనుస్సు రాశి వారు అంటే ఈ శుభ ఫలితాలన్నింటినీ మంచిగా మార్చుకోవడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా? శుభ ఫలితాలు అన్ని బాగున్నాయి. కాకపోతే ఎప్పుడైనా చూడండి, మనం 10 మంది కంట్లో పడినప్పుడు, మనం బాగున్నాం అన్నప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి, ఎవరో ఒకరు మన గురించి బాధపడతారు, ఈర్ష్య ద్వేషాలు వస్తుంటాయి. ఇక్కడ వీళ్ళకి చతుర్థ స్థానంలో రాహు. సో చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇంట్లో ఉండేవాళ్ళే, ఇంట్లో వాళ్ళు కాస్త వీళ్ళతో కలిసి ఉండేవాళ్ళు కన్నా వీళ్ళకి అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, మాకెందుకు జరగట్లేదు, వీళ్ళు అసలు ఏం కష్టపడారని వీళ్ళకి అయిపోయింది, మేము ఎంత కష్టపడుతున్నాం ఏం మాకు దొరకట్లేదు అనే ఒక నెగిటివ్ ఎనర్జీస్, అంటే దృష్టి, నరదృష్టి, జనఘోష అనేది ఉంటుంది. ఈ జనఘోష నుంచి, నరదృష్టి నుంచి బయటకు వెళ్ళాలి అంటే వీళ్ళు నిత్యం ఏంటంటే ఇంట్లో చక్కగా లక్ష్మీనారాయణని పూజ చేసుకోవడం, ప్రతి బుధవారం తులసి దళాలతో వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేయడం. సో అష్టోత్తరం చేసిన తర్వాత, అష్టోత్తరం అయిన తర్వాత ఆ తులసి దళాలు కాస్త తీసుకొని వీళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ వాహనాల్లో కొంచెం పెట్టుకోవడం ఆ తులసి దళాలని. తర్వాత వ్యాపారాల సంస్థలు ఉన్నప్పుడు వ్యాపార సంస్థలో కాస్త క్యాష్ కౌంటర్లో కాస్త పెట్టుకోవడం, ఇంట్లో ధనం దాచుకునే ప్లేస్లో కాస్త ఇవి పెట్టడం, ఈ తులసి దళాలు తీసుకొని మిగిలిన తులసి దళాలని తులసి అమ్మ చెట్టులో వేసేయడం. ఇలా చేస్తూ ప్రతి బుధవారం చేస్తూ ఉంటే ఈ జనఘోష, ఈ నరదిష్టి ఏవైతే ఉందో అవి పోతాయి. అది చేసుకుంటుండాలి ఈ మాసం అంతా వీళ్ళు.